హాయ్ హలో నమస్తే అస్సలాం అలైకుం. నేను మీ సైదు అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు టాపిక్ ఏంటంటే దొండకాయ ఫ్రై అండి. అది దొండకాయ ఫ్రై చేయడానికి కొంచెం అయితే చిన్న టిప్ అయితే ఉందండి, టేస్టీగా రావడానికి. అందరూ చేసేలా కాకుండా కొంచెం వెరైటీగానే చేస్తున్నాము, కానీ ఈ సింపులే. ఇంట్లో ఉన్న వాటితోనే అయితే దొండకాయ ఫ్రై చేశారు. ఆ ఫ్రై అనేది ఎలా చేయాలి ఏంటి అనేది, ఆ టిప్ ఏంటి అనేది చివరిలో లాస్ట్లో అయితే చెప్తాను నేను. ఆ టిప్ ఏంటి అనేది, దొండకాయ ఫ్రై ఫస్ట్ అయితే దొండకాయ ఫ్రై ఎలా చేయాలి ఏంటి అనేది అత్తయ్య గారిని అడిగి తెలుసుకుందాం. సో దానికంటే ముందు నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నాక బెల్ని అయితే క్లిక్ చేయండి. నా వీడియోస్ అన్నీ కూడా నోటిఫికేషన్ రూపంలో మీ సెల్లోకి అయితే వస్తాయి. సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. చలో. ఫ్రైకి కావాల్సినవి అండి, దొండకాయలు అయితే చిన్న చిన్న ముక్కలు కోసుకోవాలి. కడిగేసి శుభ్రంగా చిన్న చిన్న ముక్కలు కోసుకోవాలి. ఒక పెద్ద ఉల్లిపాయ, ఒక పచ్చిమిరపకాయ ఇలా ముక్కలు కోసుకున్నామండి. తాలింపు పెట్టడానికి సాయమినపప్పు, శనగపప్పు, జీలకర్ర, ఎండుమిరగాయలు, కరివేపాకు, ఈ నాలుగిటితో పోపు అయితే పెట్టుకుందామండి. దొండకాయలు ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ వెలిగించుకుందామండి. స్టవ్ వెలిగించుకున్నాక మూకుడు అయితే పొయ్యి మీద పెట్టుకుని ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ ఎక్కువే పడుతుందండి. 3 గరిటెలు వేసారు అత్తయ్య గారు. సాయమినపప్పు, జీలకర్ర, శనగపప్పు, ఆవాలు, ఎనిమిరపకాయలు ఇవైతే నూనె కాగాక వేసుకుందాం. అవి కూర్చున్నారు మీద ఎక్కడ ఆపేసాను. పరిగెట్టే పాలు తాగే కానీ కూర్చొని మేము చేసుకుంటే సరిపోతున్నాం. కరివేపాకు, కరివేపాకు వేసుకున్నారండి. నూనె ఎక్కువయ్యాక, తాలింపు ఎక్కువయ్యాక చూసారా, మా అత్తయ్య గారు మంచి సామెత చెప్పారండి. ఆ సామెత అందరూ ఫాలో అవ్వండి. ఈ దొండకాయ ఫ్రై టేస్టీగా రావడం కోసం ఒక చిన్న టిప్ అయితే చెప్పాను కదండి. చిన్న టిప్ ఉంది, అది కొంచెం టేస్టీగా రావాలని చెప్పి అన్నాను కదా, అది మీకు చెప్తాను. అది సీక్రెట్ అండి, ఫస్ట్ చెప్పను. అది కొంచెం ఏగిపోయాక దొండకాయలు అయితే వేసుకోవాలి. 4 ఉండేటప్పుడు ఇలా వేపుకుంటే ఎంతమందికైనా సరిపోద్ది కూర. అందరిలాగే ఆపలేదు దొండకాయ ఫ్రై అనేది, అందరిలాగా ఫ్రై చేయలేదు. కొంచెం చిన్న సీక్రెట్ అయితే ఉందండి ఈ ఫ్రైకి. ఆ సీక్రెట్ ఏంటో లాస్ట్లో చెప్తాను. కొంచెం వేసుకుంటే చాలండి, అన్నం అంతా కూడా కలిసిపోతే టేస్టీగా అయితే ఉంటుంది ఫ్రై అనేది. సాల్ట్ సరిపడంత సాల్ట్ వేస్తారు అత్తయ్య గారు. స్పూన్ పసుపు అండి, 1 స్పూన్ పసుపు. కారం లాస్ట్ వేసుకోవాలి. ఈ రెండు కూడా బాగా కలిసేట్టు కలుపుకోవాలి. అందరూ ఉన్న వాళ్ళే ఉండరు కదా, అన్నీ వేసుకుంటుంది. ఇలాగ అనుకో సింపుల్గా అయిపోద్ది, ఏం అక్కర్లేదు. కూర కూడా ఆట అవుతుంది, 4 వేసుకుంటే కూడా బాగుంటుంది. మూత పెట్టేసుకుందామండి మధ్య వరకు. 5 మినిట్స్ అయితే పడుతుందండి అది మగ్గడానికి. మూత వేద్దామండి, కొంచెం మగ్గిందో లేదో చూద్దాం. మగ్గిపోయిందండి. 10 మినిట్స్ అయితే టైం పట్టిందండి, టైం తీసుకుంది మగ్గడానికి. శుభ్రంగా మగ్గిపోవాలండి బాగా. నూనె చూసారా ఎలా తేలిందో, నూనె ఎక్కువ వేసుకోవాలండి. ఇప్పుడు కారం అండి, కారం వేసుకోవాలి. చెంచా కారం వేసేదా. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు
కోసుకున్నాం కదా, అవి ఇప్పుడు వేసుకోవాలి. ఇప్పుడు వేసుకోవాలి. సీక్రెట్ అన్నాం కదండి, అదేనండి. ఇది ఉల్లిపాయ ముక్కలు అందరూ నూనెలో వేసుకుని మేపించేసుకుంటారు. మేమైతే అలా కాదండి, ఇప్పుడు వేసుకున్నాం, దించే ముందు వేసుకోవాలండి. ఆ ఉల్లిపాయలన్నీ కూడా దీనికి పట్టాలి. అవి కూడా మగ్గాలి, కొంచెం 2 మినిట్స్ అయితే టైం పడుతుంది. ఇదేనండి ఆ సీక్రెట్. ఇలా ఒకసారి ట్రై చేయండి, ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. మా అమ్మ కూడా దాని నూనెలోనే వేపేస్తుంది. అత్తయ్య గారే ఇలా చేశారు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మూత పెట్టేసుకోవాలి, 2 మినిట్స్ అయితే మగ్గాలి. అయ్యిందో లేదో చూద్దాం. మగ్గిపోయిందా? అయిపోయినట్టేనా? ఉల్లిపాయలు అవి కూడా శుభ్రం మగ్గిపోయింది మొత్తం. ఉల్లిపాయ కూడా మగ్గిపోయింది చూడండి. అంతే, దొండకాయ ఫ్రై రెడీ. ఈజీ అండ్ సింపుల్. స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక బౌల్లో అయితే వేసేసుకుందాం. అంతే, రెడీ. చూసారు కదండి, ఇది టిప్ అయితే తెలుసుకున్నారు కదా. ఉల్లిపాయలు లాస్ట్లో వేస్తే దాని టేస్ట్ అయితే అనేది బాగుంటుంది. సో ఇలా అయితే ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్లో అయితే పెట్టండి. నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మరో రెసిపీతో మీ ముందు ఉంటాను. సో బాయ్ బాయ్.